క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 20th ఎడిషన్ రిలీజ్ అయింది. దానిలో భారత్ ర్యాంక్ 10లో ఉంది. లాస్ట్ ఇయర్ అంటే 2023లో మన ర్యాంక్ 7 అనమాట. ఇప్పుడు ర్యాంక్ కాస్త తగ్గిన మన పర్ఫార్మెన్స్ బాగానే ఉంది. ఈ క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ జాయింట్గా 3 సంస్థలు ఇస్తాయి. ఒకటి జర్మన్ వాచ్, మేజర్గా జర్మన్ వాచ్ సంస్థ, తర్వాత న్యూ క్లైమేట్ ఇన్స్టిట్యూట్, ఆ తర్వాత క్యాన్ ఇంటర్నేషనల్. అయితే ఈ టాప్ 3 క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో టాప్ 3 ప్లేసెస్ ఎంటీగానే ఉన్నాయి. ఫస్ట్, సెకండ్, థర్డ్ ఎవరికి రాలా. తర్వాత డెన్మార్క్, నెదర్లాండ్స్, తర్వాత యూకే. ఎక్కువగా ఎమిటర్స్ ఎవరైతే ఎక్కువగా గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిట్ చేస్తారో చైనా ర్యాంక్ 55, అమెరికా ర్యాంక్ 57 అనమాట. భారతదేశం ర్యాంక్ 10th. మొత్తం 63 దేశాలు ప్లస్ యూరోపియన్ యూనియన్ కలిపి ర్యాంకింగ్ ఇచ్చారు. అంటే 63 కంట్రీస్, యూరోపియన్ యూనియన్ ఇవన్నీ తీసి ర్యాంకింగ్ తీశారనమాట. ఈ ర్యాంకింగ్లో అనేక క్రైటీరియా ఉంటాయి. ముఖ్యంగా 4 ఇంపార్టెంట్ కేటగిరీస్ చూస్తారు: గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్, రెన్యూబుల్ ఎనర్జీ, ఎనర్జీ యూజ్, క్లైమేట్ పాలసీ. ఆ దేశం యొక్క కర్బన ఉద్గారాలు ఎలా ఉన్నాయి, అంటే గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ఎలా ఉన్నాయి, రెన్యూబుల్ ఎనర్జీ టార్గెట్స్, పునరుత్పాదక ఇంధన వనరులకు సంబంధించిన టార్గెట్స్, ఎనర్జీ యూజ్, ఎనర్జీ మిక్స్ ఎలా ఉంది, కోల్ బేస్డ్ ఎనర్జీ వాడుతున్నారా, ఇవన్నీ కూడా. తర్వాత క్లైమేట్ పాలసీ, ఆ దేశంలో క్లైమేట్ పాలసీకి సంబంధించిన అంశాలన్నమాట. అయితే 63 దేశాలు ప్లస్ యూరోపియన్ యూనియన్, మొత్తం ఇది కలిపితే ప్రపంచంలో గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్లో 90% వీటి దగ్గర నుంచి వస్తాయి. అందుకనే 63 దేశాలు, ఏ దేశాలు అయితే మేజర్గా గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిట్ చేస్తారో వాటికి సంబంధించి ఈ డేటా మొత్తం రిలీజ్ అయిందనమాట. మనం కనుక ఈ డేటా ఒకసారి పరిశీలిస్తే ఈ పర్ క్యాపిటల్ ఎమిషన్స్లో ఇండియా బెటర్గా పర్ఫామ్ చేస్తుంది. అంటే తలసరి ఉద్గారాలు మనం తక్కువగా చేస్తున్నాం. మనకున్న పాపులేషన్కి మనం పర్ క్యాపిటల్ ఎమిషన్స్ తక్కువే చేస్తున్నాం. దాంతోపాటు లో ఎనర్జీ యూజ్ కూడా మన దేశంలో. అయితే మన దేశంలో కొన్ని ఇష్యూస్ ఏంటంటే మీడియం ఇన్ క్లైమేట్ పాలసీ, ఇంకా క్లైమేట్ రిలేటెడ్ పాలసీ యాక్షన్స్ ఇవన్నీ బెటర్గా తీసుకోవట్లా. అలానే రెన్యూబుల్ ఎనర్జీ షిఫ్ట్ అవడంలో మనం ఇంకా స్లోగా ఉన్నాం అనమాట. టార్గెట్స్ పెట్టుకున్నాం కానీ ఇంకా మనం మేజర్గా కోల్ బేస్డ్ ఎనర్జీ ఎక్కువ వాడుతున్నాం. దానివల్ల ఇండియా ర్యాంకింగ్ ఇంకా బెటర్గా రావాల్సింది 10లోనే ఉంది, ర్యాంక్ 10లో ఉంది. ఇంకొకటి గమనిస్తే కనుక G20, మొత్తం ఈ G20 కంట్రీస్లో అమెరికా, చైనా, కెనడా, ఆస్ట్రేలియా, సౌత్ కొరియా, అర్జెంటీనా, జపాన్, మొత్తం ఈ G20 దేశాల్లో 75% ఆఫ్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ఇక్కడే జరుగుతున్నాయంట. అయితే G20 దేశాల్లో మొత్తం 20 దేశాల్లో 14 దేశాల్లో వర్స్ట్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ కనిపిస్తున్నాయి. సో G20 దేశాలే ప్రధానమైన కారణం అనమాట గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్కి. ముఖ్యంగా ఇవన్నీ కూడా డెవలప్డ్ అండ్ డెవలపింగ్ కంట్రీస్ కాబట్టి వీటి నుంచే ఉద్గారాల తీవ్రత చాలా ఎక్కువ కనిపిస్తుందంట. ఇకపోతే రష్యా, సౌదీ అరేబియా లాంటి దేశాలు ఈ ఇండెక్స్లో చాలా వర్స్ట్గా పర్ఫామ్ చేస్తున్నాయి అనమాట. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ రష్యా, సౌదీ అరేబియా ఇవన్నీ కూడా ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్. క్లైమేట్ చేంజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో ఇంకా చాలా దేశాలు సరిగ్గా పర్ఫామ్ చేయకపోవడానికి కారణం ఆర్టికల్ 6 ఆఫ్ ప్యారిస్ అగ్రిమెంట్ పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్లోకి రాకపోవటమే. ఆర్టికల్ 6 అనేది క్లైమేట్ ఫైనాన్స్ గురించి చెప్తుంది. ఈ క్లైమేట్ ఫైనాన్స్కి సంబంధించి డెవలప్డ్ కంట్రీస్ కానీ డెవలపింగ్ కంట్రీస్ రీసెంట్గా కూడా ఇప్పుడు జరుగుతున్న COP29లో కూడా పూర్తి స్థాయిలో క్లైమేట్ ఫైనాన్స్ గురించి ఏ అగ్రిమెంట్స్ రావట్లేదు. దీనివల్ల క్లైమేట్ చేంజ్ సంబంధించి మిటిగేషన్, అడాప్షన్ స్ట్రాటజీస్ అన్నీ కూడా ఒక గాడిన పడట్లేదు అనమాట. ఇదే మేజర్ రీజన్.